ఈరోజు సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మరో ఒక పేద బ్రాహ్మణ కుటుంబానికి ఒక ఆర్థిక సహకారం అందించేటువంటి కార్యక్రమం. మనందరికీ తెలుసు, చాలా సంవత్సరాలుగా ఈ సీతారామ ధార్మిక సేవా సంస్థ పేద అర్చక పురోహితులకు సహకారం అందించేటువంటి కార్యక్రమంతో ప్రారంభమైనటువంటి ఈ సంస్థ అనేక జిల్లాలలో అనేక సేవా కార్యక్రమాలు, దీనికే పరిమితం కాకుండా అనేక సేవా కార్యక్రమాలు చాలా రోజులుగా చాలా పెద్ద స్థాయిలో చేస్తున్నటువంటి కార్యక్రమం. ఈరోజు కార్యక్రమానికి ముఖ్యంగా ఈ సీతారామ ధార్మిక సేవా సంస్థకి వెన్నుముక్క వ్యవహరిస్తున్నటువంటి శ్రీ రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, వారి సతీమణి హైమావతమ్మ, వారి కుమారుడు మధుకిరణ్ రెడ్డి వారి సహకారంతో ఈనాడు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఒక పేద బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి తాడేపల్లి మధుమూర్తి శర్మ గారికి 11,000 రూపాయలు ఆర్థిక సహకారం మరియు పల సరుకులు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు చేపట్టడం సంతోషం. ఈ కుటుంబం అనేక ఈ సీతారామ ధార్మిక సేవా సంస్థ ద్వారా వందలాది కార్యక్రమాలు అమలు చేయడం చాలా సంతోషం. వారి కుటుంబానికి ముందు కూడా ఇటువంటి అనేక కార్యక్రమాలు చేసేటువంటి శక్తిని, వారి కుటుంబానికి ఆరోగ్యాలను ఇవ్వాలని సీతారాముని ప్రార్థిస్తూ ఈ మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి సీతారామ ధార్మిక సేవా సంస్థకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు గౌరవనీయులు శ్రీ రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, శ్రీమతి హైమావతమ్మ దంపతులు వారి కుమారుడు మధుకిరణ్ రెడ్డి ఆర్థిక సౌలభ్యంతో అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న శ్రీ బ్రహ్మశ్రీ తాడేపల్లి మధుమూర్తి శర్మ గారికి 11,000 రూపాయల రొక్కాన్ని అందజేశారు. జై శ్రీరామ్. ఈరోజు ఒక ధార్మిక కార్యక్రమంతో మన ముందుకు వచ్చింది శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో చిట్టమూరు మండలం ఆరూరు గ్రామానికి చెందిన శ్రీమాన్ తాడేపల్లి మధుమూర్తి శర్మ గారికి అనారోగ్య కారణాలతో ఇబ్బందులు పడుతూ ఉండడం, అంతేకాకుండా ఈ మధ్యన వారి గృహంలో ఒక శుభకార్యం జరగడాన్ని ఆసరాగా చేసుకుని వారి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా గౌరవనీయులు ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, శ్రీమతి హైమావతమ్మ దంపతులు, వారి కుమారుడు మధుకిరణ్ రెడ్డి, వారి కుమార్తె లావణ్య, సుచరిత్ రెడ్డి, లోకేష్ కుమార్ రెడ్డి, మాలతి కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో 10,000 రూపాయల రొక్కం, అలానే పలసరుకులు ఇత్యాదివన్నీ వేసి 11,000 రూపాయలుగా వారికి రోజు ఆర్థిక చేయూతను అందించడం జరిగింది. ఈ సందర్భంగా దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీరామసేన అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు అయినటువంటి వంశీ, హరీష్ రెడ్డి, శివకుమారులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి కార్యక్రమానికి నేనంటూ ముందు ఉండి మమ్మల్ని ప్రోత్సహించే ఆలయ ధర్మకర్తలు, గ్రామ పెద్దలు, ప్రముఖ రాజకీయ నాయకులు కొడవలూరి దామోదర్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్.